అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో ఆగస్టు నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, ఏ రోజులలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు ఉన్నాయి, పూర్తి సమాచారం అంతా ఈ వీడియో ద్వారా అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 4వ తేదీ వరకు ఆషాఢ మాసం అయితే ఉంటుందండి. 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మనకి శ్రావణ మాసం అయితే ఉంటుంది. 4వ తేదీ లోపల అంటే 1, 2, 3, 4 ఈ 4 రోజులు మాత్రం గృహప్రవేశానికి కానీ వివాహానికి కానీ ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి. చిన్న చిన్న పనులు ఏవైనా సరే చేసుకోవడానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. 5వ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. 5వ తేదీ నుంచి ఈ నెల మొత్తం కూడా మీకు వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, గృహ ఆరంభానికి, గృహ శంకుస్థాపనకి, అలానే అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 5వ తేదీ నుంచి అయితే మనకి రోజులైతే చాలా బాగున్నాయండి. అవి ఎప్పుడెప్పుడు బాగున్నాయో కూడా క్లియర్గా నేను తెలియజేస్తాను. ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 1వ తేదీ గురువారం, ఆషాఢ మాసం, ద్వాదశి, మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి, కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఆగస్టు 2వ తేదీ శుక్రవారం, త్రయోదశి తేదీ ఆద్ర నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజు ఓన్లీ దైవ ఆరాధనకు మాత్రమే చాలా అనుకూలంగా ఉందండి. ఆగస్టు 3వ తేదీన శనివారం, చతుర్దశి తేదీ పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఆగస్టు 4వ తేదీ ఆదివారం, అమావాస్య తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత చుక్కల అమావాస్య. ఆదివారం అమావాస్య అనేది రావడం చాలా అరుదండి. ఈ రోజున చిన్నపిల్లలకు దిష్టి తీయడము, అలానే ఇంటికి దిష్టి తీయడము, ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాటినన్నిటికీ పరిష్కారాలన్నిటివి ఈ రోజున చేస్తే చాలా ఫలితాలు అనేటివి మంచిగా ఉంటాయండి. తర్వాత 5వ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. 5వ తేదీ సోమవారం, పాడ్యమి తిథి ఆశ్లేష నక్షత్రం, శ్రావణ మాసం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజున ఓన్లీ గృహప్రవేశానికి, అలానే వ్యవసాయ పనులు చేసుకోవడానికి మాత్రమే పంచాంగం ప్రకారం ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 6వ తేదీన మంగళవారం, విద్యా తిథి మఖా నక్షత్రం అండి. ఈ రోజున ఓన్లీ ఆపరేషన్లు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 7వ తేదీన బుధవారం, తదియా తిథి పుబ్బా నక్షత్రం అండి. ఈరోజు పెళ్లి చూపులకి, అలానే వివాహానికి, నిశ్చితార్థాలకి, గృహప్రవేశం, గృహ శంకుస్థాపనలు, అలానే అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, అలానే వ్యవసాయ పనులు ప్రతి ఒక్కటి చేసుకోవడానికి ఈ 7వ తేదీనైతే చాలా అనుకూలంగా ఉందండి. చాలామంది ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన స్త్రీలు పుట్టింటికి అయితే వెళ్ళుంటారండి. వాళ్ళందరూ కూడా ఈ 7వ తేదీన అత్తగారింటికి రావడానికి ఈ 7వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 8వ తేదీన గురువారం, చవితి తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత నాగుల చవితి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలకైతే ఈ 8వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. చెప్పాను కదా అండి, శ్రావణ మాసం ప్రారంభం అయిన తర్వాత మనకి అన్ని రోజుల్లో కూడా ఆల్మోస్ట్ వివాహానికి, గృహప్రవేశానికి ఎక్కువ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఆగస్టు తర్వాత మనకి భాద్రపద మాసంలో అయితే అంటే సెప్టెంబర్ నెలలో అయితే మనకి వివాహానికి అయితే ముహూర్తాలు లేవండి. అందుకని ఈ ఆగస్టు నెలలోనే ఎవరైనా సరే వివాహం చేసుకోవాలి, ముహూర్తాలు కావాలి అని అనుకుంటే ఈ ఆగస్టు నెలలో అయితే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఆగస్టు 9వ తేదీన శుక్రవారం, పంచమి తిథి హస్త నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత గరుడ పంచమి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి 9వ తేదీ చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 10వ తేదీన శనివారం, షష్ఠీ తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మీకు వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 10వ తేదీ చాలా అనుకూలంగా ఉందండి. 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ ఈ 4 రోజులు కూడా చాలా బాగున్నాయండి. ఈ 4 రోజుల్లో కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 11వ తేదీ ఆదివారం, సప్తమి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 12వ తేదీ సోమవారం, విశాఖ నక్షత్రం అండి. అష్టమి తిథి. ఈ రోజు తిథి అంతగా బాలేదండి, కాబట్టి ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత ఆగస్టు 13వ తేదీ మంగళవారం, నవమి తిథి అండి. విశాఖ నక్షత్రం. ఈ రోజు నవమి తిథి అండి, అంతగా
బాలేదు. కానీ ఈ రోజున శ్రావణ మంగళవారం రెండో వారం అండి. ఈ రోజున శ్రావణ మంగళ గౌరీ వ్రతంకి అయితే పూజలు అనేటివి నోములు ఉండే వాళ్ళు నోచుకోవచ్చు. తర్వాత ఆగస్టు 14వ తేదీ బుధవారం దశమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా సరే, అంటే వివాహానికి కానీ గృహప్రవేశానికి, కొత్తగా పెళ్ళైన వధువు ప్రవేశం కానివ్వండి, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 14వ తేదీ చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 15వ తేదీ గురువారం దశమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు ప్రత్యేకత ఇండిపెండెన్స్ డే. ఈరోజు కూడా గృహప్రవేశానికి, వివాహానికి, అన్నిటి శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 16వ తేదీన ఏకాదశి తిథి, ద్వాదశి తిథి శుక్రవారం అండి. ఈ రోజున 2 తిథుల కలయిక అయితే ఉందండి. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత వరలక్ష్మి వ్రతం అండి. మనకి శ్రావణ మాసంలో 2వ శ్రావణ శుక్రవారం అండి. మనకి పంచాంగాల ప్రకారం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. కాబట్టి ఈ 16వ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే ఆచరించాలండి. వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఎలా చేయాలి, పూజకు కావాల్సిన సామాగ్రి, పూజా సందేహాలు అన్నీ క్లియర్గా నేను రాబోతున్న వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవుతుండండి. తర్వాత ఆగస్టు 17వ తేదీన శనివారం త్రయోదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత శని త్రయోదశి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి. ఎవరికైనా సరే జాతక రీత్యా శని దోషాలు ఉన్నా, నవగ్రహ దోషాలు ఉన్నా ఈ 17వ తేదీన మీరు గ్రహ శాంతులు అనేటివి చేసుకోవచ్చండి. తర్వాత ఆగస్టు 18వ తేదీ ఆదివారం చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా మీరు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, అంటే ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 19వ తేదీన పౌర్ణమి తిథి సోమవారం శ్రవణ నక్షత్రం అండి. సోమవారం రోజున పౌర్ణమి తిథి రావడం చాలా విశేషమండి. ఈరోజు ప్రత్యేకత రవి పూర్ణిమ, అలానే జంధ్యాల పూర్ణిమ, హయగ్రీవ స్వామి జన్మదినం అండి ఈరోజు. తర్వాత ఆగస్టు 20వ తేదీన మంగళవారం శ్రావణ మాసం పాడ్యమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవడానికి 3వ వారం అండి. ఎవరైనా సరే మొదటి 2 వారాలు, అంటే 6వ తేదీ 13వ తేదీ శ్రావణ మంగళ గౌరీ వ్రతం మిస్ అయిన వాళ్ళు ఈ రోజున కూడా చేసుకోవచ్చండి. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 21వ తేదీన బుధవారం విద్యా తిథి శతభిష నక్షత్రం అండి. ఈరోజు పెళ్లికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే లేవండి. అవి కాకుండా అద్దె ఇంటికి మారడం కానీ, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యాపారంలో ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నా, అలానే వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, అలానే ఏదైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ప్రతి ఒక్కటి కూడా ఈ 21వ తేదీన అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 22వ తేదీన గురువారం తదియా తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. ఎందుకంటే సాయంత్రం వరకు మనకి తదియా తిథి ఉంది. సాయంత్రం 6:24 నుంచి మనకి చవితి తిథి ఉందండి. అందుకని ఈ రోజున సంకటహార చతుర్థి వ్రతం అయితే జరుపుకుంటామండి. తర్వాత ఆగస్టు 23వ తేదీన శుక్రవారం చవితి తిథి రేవతి నక్షత్రం అండి. శ్రావణ మాసంలో 3వ శ్రావణ శుక్రవారం అండి ఈ వారము. ఎవరైనా మొదటి 2 వారాల్లో వరలక్ష్మి వ్రతం కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ 3వ వారంలో 23వ తేదీ అయితే చేసుకోవచ్చండి. ఈ రోజు కూడా వివాహానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, గృహప్రవేశానికి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 24వ తేదీ శనివారం పంచమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అన్నిటికీ ముహూర్తాలు ఉన్నాయండి. 22, 23, 24 ఈ 3 రోజుల్లో కూడా వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ అన్నిటికీ ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 25వ తేదీ ఆదివారం షష్ఠీ తిథి భరణి నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 26వ తేదీన సప్తమి తిథి కృత్తికా నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. మనం ప్రతి సంవత్సరము కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కృష్ణుడు అర్ధరాత్రి అష్టమి తిథిలో 12 గంటల సమయంలో జన్మించారండి. మన పురాణాల ప్రకారం ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని 2 రోజులు అయితే జరుపుకుంటూ ఉంటారండి. మన సైడ్ అయితే దక్షిణ భారతదేశం సైడ్ అయితే అష్టమి తిథి తర్వాత రోజు, అంటే 27వ తేదీన అయితే జరుపుకుంటారండి. నార్త్ సైడ్ వాళ్ళంతా 26వ తేదీన అయితే జరుపుకుంటారండి. కాబట్టి ఈ 26, 27 రోజుల్లో అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ 2 రోజులు కూడా చాలా బాగున్నాయండి. ఈ 2 రోజుల్లో కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి. ఒక వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అంతగా లేవండి. ఎవరైనా సరే వారి జాతకాలను బట్టి 26, 27 తేదీల్లో అయితే వివాహానికి అయితే ముహూర్తాలు అయితే ఉండొచ్చు.
తర్వాత ఆగస్టు 28వ తేదీన దశమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 29వ తేదీన ఏకాదశి తిథి ఆద్ర నక్షత్రం గురువారం అండి. ఈరోజు అజయ్ ఏకాదశి అండి. ఈరోజు కూడా విష్ణు ఆరాధన చేస్తారండి. అలానే ఈరోజు కూడా చాలా మంచి రోజు. 29వ తేదీన వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు లేవండి. మిగతా ఎటువంటి కార్యాలు చేసుకోవాలన్నా సరే 29వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. తర్వాత ఆగస్టు 30వ తేదీన శుక్రవారం ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత శ్రీవత్స ద్వాదశి. ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి, గృహప్రవేశానికి 30వ తేదీ అయితే ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత ఆగస్టు 31వ తేదీన త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం శనివారం అండి. ఈరోజు ప్రత్యేకత శని త్రయోదశి అండి. ఈరోజు పూర్తిగా త్రయోదశి తిథి ఉన్నందువలన ఎవరైనా సరే శని దోషాలు ఉన్నా, జాతకరీత్యా ఏదైనా నవగ్రహ దోషాలు ఉన్నా సరే ఈ 31వ తేదీన మీరు గ్రహ శాంతులు అనేటివి చేపించుకోవచ్చండి. ఇదండి ఆగస్టు నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో క్లియర్గా తెలియజేశాను కదండి. మీకు ఇంకా ఎవరికైనా సరే ఈ వీడియో మీద ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. కానీ మీరు క్లియర్గా వీడియోని మొత్తం చూడండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అవుతాయి. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.